అందరూ అనుకున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46తో బీసీ రిజర్వేషన్లకు మంగళం పాడింది. కొండంత రాగం తీసి కొంచెం పాట పాడినట్టు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వము యథాస్థానానికి బీసీ రిజర్వేషన్లను తేవడం జరిగింది. తెస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 46 అనేది అనేక విమర్శలకు దారితీస్తుంది. చాలామంది సామాన్యులకు బీసీ జనానికి ఈ చట్టాలేంటో, ఈ జీవోలేంటో, ఈ ఆర్డినెన్స్ ఏంటో అర్థం కాక అయోమయ పరిస్థితికి గురవుతున్నారు. అసలు ఈరోజు ఈ 42% రిజర్వేషన్ల మీద ఇంత చర్చ జరగడానికి కారణం ఏంటి? అసలు ఈ 42% రిజర్వేషన్ను ఎవరు హామీ ఇచ్చారు? దీని పూర్వపరాలన్నీ కూడా మనము రాజ్యాంగపరంగా, చట్టపరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశం ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా నిలుస్తుంది. ఈ సమస్య కేవలం చట్టపరమైన వివాదంగా కాకుండా రాజకీయ, సామాజిక మరియు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎందుకంటే రాజ్యాంగపరంగా పొందాల్సిన హక్కులను బీసీలు కోల్పోయారు కాబట్టి ఇది రాజ్యాంగపరమైన హక్కులను లేవనెత్తుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దరిదాపుగా ఈ రిజర్వేషన్ల వల్ల 20 నెలలు ఆలస్యం కాగా ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వం మధ్య, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు, బీసీ సంఘాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతను సృష్టించింది. అసలు మరి ఈ సమస్య నేపథ్యం ఏంటంటే, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ సమక్షంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఒక డిక్లరేషన్ను విడుదల చేయడం జరిగింది. ఆ డిక్లరేషన్లో వాళ్ళు బీసీలకు విద్య, ఉద్యోగం మరియు రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తా అని ప్రామిస్ చేయడం జరిగింది. సో ఆ ప్రామిస్ ప్రకారము వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు కొన్ని చర్యలు తీసుకున్నట్టు కనబడ్డది. ఎన్నికల్లో గెలవగానే వాళ్ళు అనుకున్నట్లుగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫిబ్రవరి 2024లో సిప్సి సర్వే పేరిట తెలంగాణ అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. సామాజిక, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ మరియు సమగ్ర కుల సర్వే నిర్వహించడానికి. నవంబర్ 6, 2024లో ప్రారంభమైన ఈ సర్వే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో అతిపెద్ద కుల సర్వేగా రికార్డు నిర్వహించింది. మరి ఆ సర్వే ప్రకారము 3.55 కోట్ల మంది, అంటే తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది వ్యక్తులు పరిశీలించబడ్డారు. 1.2 లక్షల గృహాలను వారు సర్వే చేయడం జరిగింది. తర్వాత అంటే 96.9% కవరేజ్తో వాళ్ళు సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారము 75 రంగాల్లో వివరమైన సమాచారం సేకరించబడింది. అంటే 243 ఉపకులాల లెక్కను వారు తీయడం జరిగింది. సో ఈ సర్వే ప్రకారము మనకు తెలంగాణలో బీసీల జనాభా అనేది ముస్లిం మైనారిటీతో కలిపి 56.33% లెక్క తేలింది. అసలు సమస్య అంతా ఇక్కడే వచ్చింది. ఈరోజు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ముస్లిం మైనారిటీలను బీసీలతో కలిపారు కాబట్టి మేము దానికి మోకాలు అడ్డుతున్నాం కేంద్రంలో అని చెప్తున్నారు. కానీ ఇందులో నిజాలు ఎంతో బీజేపీ పార్టీకే తెలవాల్సిన అవసరం ఉంది. తర్వాత ముస్లిం మైనారిటీలు కాకుండా కేవలం బీసీ జనాభా ఈ సర్వే ప్రకారము 46.25%, అంటే ఏ విధంగా చూసినా కూడా 42% రిజర్వేషన్లకు బీసీలు అర్హులుగా ఉన్నారు. తర్వాత ఎస్సీ జనాభా 17%. ఆల్రెడీ రాజ్యాంగం ప్రకారము ఎస్సీలకు 15% రిజర్వేషన్ కేటాయించబడింది. ఎస్టీ జనాభా 10%గా నమోదైంది. ఆల్రెడీ ఎస్టీలకు 10% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంది. నార్మల్ రిజర్వేషన్ 7.5గా వారికి నోటిఫై చేయడం జరిగింది. అంటే ఈ మొత్తం అంశంలో ఎవరు నష్టపోతున్నారు? బీసీలే అంతిమంగా నష్టపోతున్నారు. సో ఈ విధంగా సర్వేలో వచ్చిన రిపోర్టును ఒక డెడికేషన్ కమిటీ, అంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ నియమించి ఆ డేటాను, అంటే సిప్సి సర్వే డేటాను మొత్తం విశ్లేషించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన మార్చి 2025లో రిపోర్ట్ ఇచ్చారండి. చూడండి, ఫిబ్రవరిలో అసెంబ్లీ ఆమోదం తెలిపితే ఆ రిపోర్టుపై నివేదిక రావడానికి అంటే మనకెంత మార్చి 2025, అప్పటికే ఒక సంవత్సరం పుణ్యకాలం అంతా గడిచిపోయింది. సో తన నివేదికను సమర్పిస్తే ఆయన ఏమని చెప్పండు? కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సిఫారసు చేసింది. దాంతోపాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు సిఫారసు చేసింది. చేసిన తర్వాత ప్రభుత్వం తదనుగుణంగా
2 బిల్లులను తెలంగాణ అసెంబ్లీకి సమర్పించింది. సో అందులో ఒకటి తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్ల బిల్లు 2025 మరియు విద్య మరియు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లు 2025. అయితే ఈ బిల్లులు మార్చి 17 గుర్తుపెట్టుకోండి, మార్చి 17, 2025లో తెలంగాణ శాసనసభ ద్వారా ఆమోదం పొంది, అంటే విధానసభ ద్వారా విధాన పరిషత్ ద్వారా ఆమోదం పొంది ఇవి గవర్నర్ ఆమోదం కోసం పంపబడ్డాయి. ఇవి రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావడం వల్ల గవర్నరు తన పరిధిని దాటి ప్రవర్తించకూడదు కాబట్టి దీన్ని రాష్ట్రపతికి పంపడం జరిగింది, అంటే రాష్ట్రపతి నోటిఫై చేయడానికి పంపడం జరిగింది. సో ఆ విధంగా బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల, గుర్తుపెట్టుకుంటారు, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం వల్ల ఏమైంది, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఎంతకు వాళ్ళు బిల్లులు ఆమోదించకపోవడం వల్ల మళ్ళీ దాని తర్వాత మనకు విధానసభ విధాన పరిషత్ నిరవధికంగా వాయిదా పడ్డాయి. గవర్నర్ జిష్ణుదేవ్ గారు ఆ రెండింటిని నిరవధికంగా వాయిదా వేయడం వల్ల ప్రభుత్వం మధ్య మార్గంగా ఆర్డినెన్స్ తెద్దామనుకో నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడ సామాన్యులకు తెలియాల్సిన అంశం ఏంటంటే ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టానికి సమానమైన చట్టాన్ని తెచ్చే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రాజ్యాంగం ప్రకారం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆర్డినెన్స్ అనేది అత్యవసర కాలానికి మాత్రమే అని మన రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే సభలు జరుపుకోవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్న అత్యవసర సమయంలోనే ఆర్డినెన్స్లు అనేటివి తీసుకురావాలి. రెండో అంశం ఏంటంటే ఆర్డినెన్స్ కాలపరిమితి కూడా 6 నెలలు మాత్రమే. అంటే శాసనసభలు ఒకవేళ శాసన మండళ్ళు 6 నెలల వరకు జరగకపోతే 6 నెలల వరకే అవి అమల్లో ఉంటాయి. 6 నెలల తర్వాత ఆటోమేటిక్గా ఆర్డినెన్స్ అనేది క్యాన్సల్ అయిపోతుంది. ఈ మధ్యలో ఈ 6 నెలల కాల పరిమితిలో కానీ ఒకవేళ విధానసభ కానీ విధాన పరిషత్ 2 సభలలో ఏ సభ ప్రారంభమైనా ఆ సభలో ఆర్డినెన్స్కు సమానమైన చట్టాన్ని మళ్ళీ ఆ సభలలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఏ విధంగా చూసినా కూడా ఆర్డినెన్స్ కాల పరిమితి తక్కువ కావడం వల్ల అది అత్యవసర సమయంలోనే ఉపయోగించుకునే సాధనం కావడం వల్ల 6 నెలల తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎటు తిరిగి మళ్ళీ బిల్లులు పెట్టాల్సి ఉంటుంది, మళ్ళీ ఆ బిల్లు గవర్నర్కు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఏ విధంగానైనా అది గవర్నర్ దగ్గరికే పోవాల్సింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి గవర్నర్ చేత బిల్లులు ఆమోదించుకునే బదులు వాళ్ళు ఆర్డినెన్స్ అనే అంశాన్ని ఎంచుకోవడం నిజంగా కొంత బాధాకరం. అది విమర్శలకు కూడా దారితీసింది. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం అనేది ఖచ్చితమైన మార్గం కాదని వారికి కూడా తెలుసు. కానీ వారు ఆ మార్గంలో వెళ్ళడము బీసీలపై వారికి ఉన్న వివక్షను మరొకసారి స్పష్టం చేసింది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, తెచ్చుకున్న ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు జీవో నెంబర్ 9 అనే ఒక జీవోను సెప్టెంబర్ 26, 2025న ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ, తర్వాత ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% ఇస్తూ మొత్తం 67%గా రిజర్వేషన్లు నిర్ణయించడం జరిగింది. సో ఈ రిజర్వేషన్లు నిర్ణయించగానే ఎవరైతే బీసీల రిజర్వేషన్ల పట్ల సుముఖంగా లేరో, సంతృప్తిగా లేరో వాళ్ళు వెంటనే హైకోర్టుకు పోవడము, హైకోర్టు ఈ రిజర్వేషన్ల మీద స్టే ఇవ్వడము, స్టే ఇచ్చిన తర్వాత ప్రభుత్వము సాధ్యమైనంత వరకు ప్రయత్నించకుండా తాము ఏదో తూతూ మంత్రంగా రిజర్వేషన్లను మేము ఇచ్చాము కానీ వేరే వాళ్ళు అడ్డుపడుతున్నారనే ఒక కారణం చెప్పి కేంద్ర ప్రభుత్వంపై ఎట్లాంటి ఒత్తిడి లేకుండా అఖిలపక్షాన్ని బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లకుండా మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ సేమ్ యథాస్థానానికి బీసీ రిజర్వేషన్లను తెస్తూ 46 జీవోను తెచ్చారు. ఇప్పుడు వాళ్ళు 46 జీవోను ఎందుకు తెచ్చామంటే మార్చి వరకు గనక పంచాయతీ ఎన్నికలు జరగకపోతే 3,000 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు అనేటివి ల్యాప్స్ అవుతాయి. ఆ నిధుల కోసమే మేము ఈ జీవో నెంబర్ 46ను తీసుకొచ్చి పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఈ మొత్తం సీనరీ మనం చూస్తే ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేనట్టుగా కనబడుతుంది. ఒక్క ప్రభుత్వమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా కేవలము ప్రేక్షక పాత్ర పోషిస్తూ బీసీలకు తీవ్రమైన అన్యాయాన్ని చేస్తున్నాయి. ఇదంతా బీసీ సమాజం గమనించాలని నేను కోరుతున్నాను.